పరిష్కారం ఎక్కడ ఉంది? ఇప్పుడు దేవుని దగ్గరే ఉంది పరిష్కారం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి పరిష్కారం ఎక్కడ ఉంది? తండ్రి దగ్గర. తప్పిపోయినటువంటి కుమారుడికి పరిష్కారం తండ్రి దగ్గర. ఎందుకు తండ్రి దగ్గర ఉంది? ఎందుకు తండ్రి దగ్గర ఉంది? ఆ దేశంలో ఏముందంటే కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. అక్కడ ఆహారం లేదు. కుమారునికి ఒకటే ఆప్షన్. కుమారుడు ఏ ఆప్షన్? కుమారునికి ఒకటే ఆప్షన్. ఏం ఆప్షన్ అంటే తండ్రి దగ్గరికి తిరిగి రావాలి. తండ్రి దగ్గరికి తిరిగి రావాలి. తండ్రి దగ్గర తిరిగి వస్తేనే ఏమొస్తుంది? ఆహారం ఉన్నది. తండ్రి దగ్గర తిరిగి వస్తేనే ఆహారం, లేకపోతే అది బ్రతకడు. ఆ దేశంలో కరువు వచ్చింది కదా, ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చింది కాబట్టి ఆహారము లేదు. ఆహారము లేదు. మరి ఆహారము కావాలి, బ్రతకాలి. తను బ్రతకాలి. బ్రతకాలి అంటే ఎక్కడికి రావాలి? ఎక్కడైతే సమృద్ధికరమైనటువంటి ఆహారం ఉందో అక్కడికి రా. మనమే ఉన్నాం. మన దేశంలో కరువు వచ్చింది, మన ఊర్లో కరువు వచ్చింది, ఇళ్ళ పట్టణం అంతా కూడా కరువే వచ్చింది. ఆహారం ఎక్కడ దొరకట్లేదు, షాప్లో కూడా. కానీ మనం బ్రతకాలి. బ్రతకాలి అన్నప్పుడు ఏం చేయాలి? కొత్తగూడెంలో ఆహారం ఉందని తెలిసి అనుకో, ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళేసి కొంతకాలం బ్రతికి మళ్ళీ అంతా కూడా అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం. కుమారుడి పరిస్థితి కూడా అంతే. అవకాశం లేదు, బ్రతకడానికి అవకాశం లేదు. కరువే వచ్చింది కదా, కరువే వచ్చింది. కొన్ని సొంత ప్రాంతం అంటే సొంత ప్రాంతం కూడా కాదు. నా దగ్గర తండ్రి దగ్గర మంచి ఆహారం ఉంటుంది కదా, అక్కడ పోతే నేను బ్రతకాలి అన్న ఒకే ఒక ఆశతో తండ్రి దగ్గరికి వచ్చాను. వెళ్ళిపోయిన మనం తండ్రి దగ్గర రావడానికి ఏంటో తెలుసా? బ్రతకాలి అనేటువంటి ఒకే ఆశతో తిరిగి వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడు? కూలివానిగా పెట్టుకోలేదు, కానీ తన కుమారుడిగానే స్వీకరించాడు. హల్లెలూయా. కూలివానిగా ఉండాలి అనుకున్నాడు, కానీ కుమారుడిగా స్వీకరించి ఏదైతే ఆస్తి పోయిందో మరలా ఏం చేశాడు? తన ఆస్తిలో భాగము ఇవ్వకండి. కుమారుడిగా స్వీకరించాడు కదా, కుమారుడిగా స్వీకరించి అతన్ని చేర్చుకొని అతనికి మంచి వస్త్రం ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి చేతికి ఉంగరం పెట్టాడు, చెప్పులను ఇచ్చాడు. రాజకుమారుడిగా ఎప్పుడు ఇదంతా జరిగిందంటే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు జరిగింది. తను బ్రతికినాడు, రాజవస్త్రాలు ధరించి. మనం కూడా దేవుని దగ్గరికి వస్తేనే మనకు బ్రతుకు. దేవుని దగ్గరికి వస్తేనే మనకి బ్రతుకు. వేరొక అవకాశం